మామూలుగా మనకి బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మాయికి బోల్డ్ అన్ని కష్టాలు ఉంటాయి. సీరియస్గా నిజంగా చాలా కష్టాలు ఉంటాయి. మరి సోషల్ యాక్టివిస్టులు దీని మీద ఏం చెప్పబోతున్నారో మనమైతే కనుక్కుందాం. సో వీ హ్యావ్ గీతా గారు ఫర్ స్పీకింగ్ ఆన్ దిస్ విమెన్స్ డే అనగానే మాట్లాడడానికి మనకి ఇవే ఉంటాయి కాబట్టి సోషల్ యాక్టివిస్ట్గా వారు ఏం చెప్పబోతున్నారో మనం కనుక్కుందాం. Hi, Gautami. Hi, ma'am. Thanks for introducing me as a social activist. Happy Women's Day for everyone. And this Women's Day is not celebrated only in India. It is celebrated all over the world. So we all should celebrate being a woman. Being a woman is a celebration, I feel. We can dress so colorfully. When a woman is not there in any function, that function is not known as a function at all. Men, they are in black and white, I feel. Sorry. Women empowerment గురించి మాట్లాడినప్పుడు అండి, విమెన్ ఎంపవర్మెంట్ వచ్చి వేరే వాళ్ళు చేసే అవసరం లేదండి. మనం ఎందుకంటే వీఆర్ ఫుల్లీ లోడెడ్ విమెన్ అండ్ వీఆర్ మల్టీ టాస్కర్స్. మనం మన అవేర్నెస్ కలుగ చేసుకొని మనంతటా మనమే ఎంపవర్ అవ్వాలి. ఒకళ్ళు వచ్చి మనల్ని హెల్ప్ చేస్తారు, మనం వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అని ఇది బ్లేమ్ గేమ్ కాదండి. యూ హ్యావ్ టు కమ్ ఆన్ యువర్ ఓన్. A woman should be 100%, I feel ki she should be educated. When she is educated, she becomes Saraswati. When Saraswati is there, automatically Lakshmi ji will follow. When Lakshmi is there, we get so much of strength, so we become Durga. So women is Saraswati, Lakshmi and Durga as our mythology. దుర్గా దగ్గర ఎవరైనా వస్తే అంత ధైర్యం ఉండదు. ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఏం ఎంపవర్మెంట్ కావాలండి? ఒకటి ఎవ్రీబడి షుడ్ బి ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ద విమెన్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ అర్బన్లో మనకి పెద్ద విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడకపోయినా మన ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. వీ హ్యావ్ టు గో టు ద గ్రాస్ రూట్ లెవెల్స్ అండి. అక్కడ విలేజ్లో వెళ్ళి మీరు ఏ రోజైతే విమెన్స్ డే సెలబ్రేట్ చేస్తారో ఆ రోజు వీ షుడ్ థింక్ దిస్ ఈజ్ అ ట్రూ విమెన్స్ డే. వీ రన్ సో మెనీ రన్స్, 5K రన్, పింక్ థాన్, ఇట్లాంటివన్నీ మనం నెక్లెస్ రోడ్స్లో చూస్తామండి. నేను నా విమెన్ ఫ్రెండ్స్ని ఏం అడుగుతానంటే ఒక్క రన్ ఒక్క విలేజ్ని అడాప్ట్ చేసుకొని మనం అక్కడ చేస్తే ఆ లేడీస్కి మనం చాలా హెల్ప్ఫుల్ ఉంటాం. అక్కడ వాళ్ళకి మినిమం థింగ్స్ తెలియదండి. దే డజంట్ నో అబౌట్ ఎనీథింగ్ అనమాట. మీరు ఇక్కడ గవర్నమెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. మన గవర్నమెంట్ వాళ్ళు బాగా ఇది చేస్తున్నారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి దే డజంట్ నో ఎనీథింగ్. ఎందుకంటే చదువు లేదు అక్కడ. చదువుకుంటే మీకు ఏం జరుగుతుంది చుట్టుపక్కల అన్న అవగాహన ఉంటుంది. చదువు లేనప్పుడు మనం ఏమీ ఇది చేసుకోలేము. సో అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఎ మదర్ ఇప్పుడు మనము ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్ గురించి మాట్లాడతామండి. భ్రూణ హత్యలు అంటారు. సారీ, మై తెలుగు ఇస్ నాట్ వెరీ గుడ్. అయితే ఈ భ్రూణ హత్యలు ఓన్లీ ఉమెన్ హ్యాస్ టు క్యారీ ఏ చైల్డ్ కదండి. అప్పుడు ఆమెను ఎవరైనా ఫోర్స్ చేసి అబౌట్ చేయిపిస్తే దాని గురించి ఆమెనే ఎదుర్కోవాలి. she should not come to the demands of the mother-in-law, father-in-law or husband. అంటే మనంతటా మనమే ఎంపవర్ అవ్వాలి. వేరే వాళ్ళు వచ్చి చేసేదాకా వెయిట్ చేయకూడదని నా ఇది అండి. బట్ ఇప్పుడు ఫోర్స్ చేసి వాళ్ళని చేయించడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. లైక్ దే సే నిన్నైనా చంపేస్తాం, సర్టెన్ ఎలానో చెప్పారు కదా, బ్యాక్వర్డ్ పీపుల్, దే డోంట్ నో, చంపేసే స్టేజ్కి వస్తారు. సో అలాంటప్పుడు తనని ఎలా ఓవర్కమ్ చేసుకుంటుంది? అదిగేనమ్మా, తనకి ఇప్పుడు ఒక ఉమెన్ ఉంది అనుకోండి, ఒక సెల్ ఫోన్ ఉంది, అది ఎడ్యుకేషన్ లేకుండా తను యూజ్ చేయగలుగుతుందా? సో మనము మనంతటా కాపాడుకోవాలంటే వీ షుడ్ బి ఎక్విప్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. తన బాడీ మీదే తనకు అధికారం లేనప్పుడు తను ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు కదా. సో అందుకనే నేను చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ విమెన్ ఈజ్ ఎడ్యుకేషన్. సో మినిమం ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా విమెన్ ఎంపవర్మెంట్ అనే దాని మీద ఒక ఇది తీసుకురాగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటే దాంట్లో 2 పిల్లలు ఉంటారు, ఒక సన్ ఒక డాటర్. మదర్ ఏమంటారు, నువ్వు ఆడపిల్లవే కదా, నీకెందుకు, మగపిల్లోడు కదా వాడే అంటే ఇక్కడ వీఆర్ డిఫరెన్షియల్ జెండర్ ఇది అవుతుంది, డిస్క్రిమినేషన్ అవుతుంది. ఎవరు చేస్తారు? మోస్ట్లీ మదర్స్ ఓన్లీ డూస్ దట్. అప్పుడు బీయింగ్ ఏ మదర్, షీ ఈజ్ ఏ విమెన్, షీ షుడ్ స్టాప్ డూయింగ్ దట్. ఫస్ట్ రెస్పెక్ట్ అనేది మొగాళ్ళకి నేర్పించేది ఒక తల్లి.
నువ్వు నీ అక్కని చెల్లెల్ని మర్యాద ఇచ్చు, అప్పుడు ఇది ఈ క్యారీ ఓవర్స్ టు ద సొసైటీ. ఓకే, సో డిఫరెన్స్ అనేది ఇంటి నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి మదర్ అనేవాళ్ళు కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయకుండా ఇద్దరికి ఈక్వల్గా రైట్స్ ఇచ్చి ఈక్వల్గా చదివిస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్. పని వాళ్ళు రాలేదనుకోండి, అమ్మ ఏమంటుంది, నువ్వు ఆడపిల్ల కదా గిన్నెలు తోమేసాయి అంటే అప్పుడు నువ్వు బట్టలు ఉతకడం కొడుకు కూడా చెప్పాలి. సో షీ హ్యాస్ టు నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ సన్ అండ్ డాటర్. జెండర్ ఈజ్ నాట్ అ మ్యాటర్. ఎప్పుడైతే ఇండియా అనేది ఇట్ ఈస్ అ కంట్రీ ఆఫ్ విలేజెస్, ఎప్పుడైతే మన విలేజెస్ డెవలప్ అవుతుందో విమెన్ పరంగా, అప్పుడు వీ కెన్ సెలబ్రేట్ విమెన్స్ డే. దట్ ఈస్ మై కాన్సెప్ట్. వీ షుడ్ వర్క్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. ఇక్కడ మనం అందరం చాలా హ్యాపీ అండి, బాగా చేసుకుంటాము. మనకి ఏంటి, మన అంతటా మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, మనమే వెళ్ళి మన చెల్లెళ్ళని అక్కల్ని ప్రొటెక్ట్ చేయాలి. గ్రాస్ రూట్ నుంచి రావాలి అని నా అభిప్రాయం. హ్యూమన్ ట్రాఫికింగ్, ఇప్పుడైతే విమెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ చాలా మట్టుగా అట్లీస్ట్ 5 మంది ఉన్నారు అంటే ముగ్గురికైనా సరే మాలెస్టేషన్ ఏదో ఒకటి జరుగుతుంది విమెన్స్కి చూసేసరికి. సో అలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దేనివల్ల, అండ్ గ్రాస్ రూట్ అన్నారు కదా, ఏమైనా సొల్యూషన్ ఉందా? అవునండి, ఇప్పుడు ఒక మెయిడ్ సర్వెంట్ పిల్ల ఉందనుకోండి, దాన్ని ఓనర్ ఏం చేస్తాడు, హీ లూర్స్ హర్ విత్ ద చాక్లెట్స్. అంటే తన బాడీ గురించి కూడా తనకి తెలియదు. వీ షుడ్ టీచ్ దెమ్, పర్సన్ షుడ్ నాట్ టచ్ ఇంప్రాప్రియేట్ వే, ఇక్కడ టచ్ చేయకూడదు అన్నీ. మనం తల్లిగా వీ షుడ్ ఎడ్యుకేట్ ద గర్ల్స్. ఎవరు నిన్ను టచ్ చేయకూడదు అంటే షీ విల్ థింక్ అనమాట, అమ్మాయి ఏమనుకుంటుంది, ఇది కూడా ఏదో పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటాను అన్న దీని స్థితిలో ఉన్నాం. తనకి ఏది తెలియదు అనమాట, దేని గురించి కూడా తెలియదు. ఈవెన్ అండి మన ఇంట్లో పిల్లలకి కూడా, మన ఇంట్లో మన స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్నారనుక, వాళ్ళకు కూడా మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. స్కూల్స్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇట్లా ఎవరు నోబడీ షుడ్ టచ్ యూ ఇన్ అప్రోప్రియేట్ వే, వెదర్ హీ ఈజ్ యువర్ కిత్ అండ్ కిన్ ఆర్ అవుట్ సైడర్. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. మామ్ అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఇంపార్టెంట్ గా చెప్పాలి. ప్లస్ ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి తల్లితో చెప్పే అంత ర్యాపో పెంచుకోవాలి, ఒక ఫ్రెండ్లీ విధంగా. మమ్మీ ఇది అయ్యింది నాకు ఇది అని మనము మన పిల్లలు అంత ఫ్రెండ్లీగా ఉంటేనే దే కెన్ కమ్ అండ్ షేర్. లేకపోతే పిల్లలు కూడా కొంచెం మంది ఆడపిల్లలు ఉన్నారండి, అసలు తల్లితో ఏదైనా చెప్తే నువ్వు నీదే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. సో వీ కౌన్సిల్ ద పేరెంట్స్ అనమాట. మేము వింగ్స్ టు ఫ్లై అని ఒక ప్రోగ్రామ్ చేస్తామండి. దట్ ఈస్ నాట్ ఫర్ విమెన్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ బాయ్స్. టీనేజ్ బాయ్స్కి స్కూల్స్కి వెళ్ళి మేము హౌ టు రెస్పెక్ట్ యువర్ సిస్టర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అనేది ఫస్ట్ మనం ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.